ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి పనులు మొదలైనాయి. ఇయ్యాల కర్ర పూజ చేసి పని ప్రారంభించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఈసారి పర్యావరణం ఖరాబ్ కాకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయకుడిని తయారు చేస్తున్నామన్నారు. నిర్విఘ్నంగా ఇక్కడ కర్ర పూజ జరగడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారి కరకమల ద్వారా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. గణేశోత్సవ సమితి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఎలాంటి గణేశుడిని ప్రతిష్ట జరుగుతుంది దాని యొక్క డిజైన్ను వచ్చే వారం ఇదే వారం రోజు వారు రిలీజ్ చేస్తారని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇక ముందు కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు గణేశోత్సవాలు జయప్రదం చేయడానికి గాను అందరూ కూడా సహకరిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. వచ్చిన పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఇక్కడ ఏ చిన్నపాటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా చేసుకుంటూ వెళ్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ నడుస్తూనే ఉంది. ఈ 9 రోజులు ఎంతో ఇబ్బంది ఉన్న ట్రాఫిక్ ప్రజలు కిక్కిర్చుకుపోయి అంత ప్రజలున్నా కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తూ స్థానికుల సపోర్ట్ తోటి ఏ ఆటంకాలు లేకుండా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాము. ఈసారి కూడా ఎప్పుడు చేసినట్టే ప్లాస్టర్ ప్యారిస్ చేస్తున్నాము. ప్లాస్టర్ ప్యారిస్ కూడా అందరూ వాడింది కాకుండా ఈ ఖైరతాబాద్ వినాయకుడుకు స్పెషల్గా ఆర్డర్ చేసి తయారు చేయడం జరుగుతుంది. ఇవాళ నుంచి మేము అదే పని మీద ఉంటాము. అలాగే కర్ర పూజ చేసిన తర్వాతనే మేము ఈ వినాయకుడిని రూపం తయారు చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో ఈ రూపం కూడా ఇస్తున్నాము. అలాగే తప్పకుండా ఈ ఖైరతాబాద్ వినాయకుడి ద్వారా కాలుష్యం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకొని ఈ వినాయకుడిని తయారు చేస్తాం.